మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ 57లోని అల్మాజ్గూడ పరిధిలోని శ్రీశ్రీ హోమ్స్ నుండి పెట్రోల్ బంక్ వరకు గుర్రంగూడ దారిలో రోడ్ గుంతలు ఉండడం వల్ల అప్పుడున్నటువంటి కమిషనర్ గారికి కాలనీ వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను ఆధారం చేసుకొని వెట్ మిక్స్ పొయ్యాలని తీర్మానం చేసుకొని వెట్ మిక్స్ అనేది అసలు ఎక్కడా పొయ్యలేదని రామిడి రామరెడ్డి మండిపడ్డారు. ఎక్కడా పోయకుండా బిల్లులు తీసుకున్నారని రామిడి రామరెడ్డి ఆరోపించారు. అది కాకుండా నామమాత్రపుగా డిస్మెటల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆ రోడ్ ప్యాచ్ వర్కుల కోసం 21 లక్షలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఫోటోలకు పోజులిచ్చి ఇప్పుడు మాత్రం మెయిన్ రోడ్పై డిస్మెటల్ పోసి ప్రజలను పిచ్చోలను చేస్తున్న అధికారులు కాంగ్రెస్ నాయకులు అని రామిడి రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దోపిడీ చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలున్నాయని మీరెందుకు నిలదీస్తలేరు, ప్రజల కోసం ఎందుకు పోరాడతలేరు, అధికారులకు తొత్తులుగా మారారా కాంగ్రెస్ నాయకులు అని రామిడి రామరెడ్డి ప్రశ్నించారు. లక్ష రూపాయలు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు లెటర్స్ ఇస్తే ఆ లెటర్స్ని ఆధారం చేసుకొని వెట్ మిక్స్ పోయాలని చెప్పి తీర్మానం చేసుకొని లక్ష రూపాయలు ఆడికెంచి వెట్ మిక్స్ ఎక్కడైనా పోసిరా ఈడికెంచి ఈడ ఒక ట్రిప్ వచ్చింది గతంలో గీడనో ఒక ట్రిప్ వచ్చింది 5 లక్షల రూపాయలు తీర్మానం చేసుకొని దాన్ని లక్ష ఆడికెంచి ఉన్నదిగా నువ్వు చూపెడుతున్న ఆధారం తీసుకొని పోస్టులో చూపెట్టి దాన్ని బిల్లు తీసుకున్న కమిషనరు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఎక్కడ పోసారు, వెట్ మిక్స్ ఎక్కడ పోసారు, ఇప్పుడు ఈ మట్టి పోసినట్టు చూపెట్టాలో మళ్ళీ బిల్లు తీసుకోవాలి. ఎవడన్నా దీని మీద ఆ వెట్ మిక్స్ పోస్తారు, ఇటువంటి డిస్మెటల్ పోస్తారా ఈ రోడ్డు మీద? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత రష్ ఉంటుంది ఈ రూట్లో. ఈ రూటు గురంగూడ టు అల్మాజ్గూడ, పేట్, జిల్లెలగూడ ఇటు బిఎన్ రెడ్డి పోయే దారి, మెయిన్ దారి. ఈ దారిన ఇటువంటి మట్టి తెచ్చిపోస్తారా? 21 లక్ష రూపాయలు పెట్టి శాంక్షన్ అని చెప్పి ఇక్కడ వచ్చారు, శంకుస్థాపన చేసారు, ఫోటోలు దిగారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయింది పని, ఎందుకు చేస్తారని అడగరే? ఏమన్నా అంటే 10 సంవత్సరాలైంది మీరేం చేసిరు అంటారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారో చేయండి, మేము చేయలేదు పనులు, మమ్మల్ని ఈ ప్రభుత్వం నుంచి తొలగించారు, ఇప్పుడు వచ్చింది అవకాశం మీ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఏం చేస్తారో ప్రజలకు చూపెట్టండి. మేము ఏం చేయలేదు, మమ్మల్ని నొడగొట్టిరు. మీరు భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోండి, చెయ్యండి, గెలవండి, సమాజానికి మంచి పేరు తెచ్చుకోండి. ఎవడొద్దంటుడు మేమేం చేయలేదు, మేము వాళ్ళు ఏం చేసిరంటే మీరేం చేస్తున్నారో చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చూపెట్టండి పబ్లిక్కు. మేమేం చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందో చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దోపిడీ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఒకరన్నా ఆధారాలు ఉన్నాయి, ఎంతోమంది క్వశ్చన్ చేస్తున్నారు. ప్రెస్లో వచ్చింది, పేపర్లలో వచ్చినాయి, మీడియాలో వచ్చింది. అయినా అధికారిని ఏం చేయలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఆమెకు తొత్తులుగా మారిర్రు. ఈరోజు ఆడికంచి వరకు రోడ్డు విపరీతంగా ఇబ్బంది ఉందని చెప్పి 5 లక్షల రూపాయలు తీర్మానం చేసుకొని చేసినట్టుగా బిల్లు లేవట్టినటువంటి ఘనత ఆనాడు ఉన్నటువంటి అధికారి సరస్వతి గారిది, కమిషనర్ గారిది. ఆధారాలు ఉన్నాయి కదా, తీర్మానం చేసిరు కదా. ఈ తీర్మానం ఎక్కడ పోయింది? క్వశ్చన్ చేయండి. ఈరోజు మీరు ఆడికంచి ఇటువంటి మట్టి వచ్చి ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎందుకు ఇబ్బంది పెడతారు, ఎక్కడ పోతుంది? అసలు అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఈ ప్రభుత్వం కానీ ఈరోజు సిగ్గుపడాలి. అధికారులు సమీక్ష చేయండి, అధికారులు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు. 21 లక్షల రూపాయలు తీర్మానం జరిగింది. ఆ రోజు మొదలు పెడుతున్నామని చెప్పి పేపర్లలో వచ్చింది. ఇప్పటి వరకు మొదలు పెట్టలే. ఈ పనిని ఎందుకు మొదలు పెట్టలేదు? ఎందుకు అధికారులను క్వశ్చన్ చేస్తలేరు? అధికారులను ఎందుకు నిలదీస్తలేరు? ప్రజల తరఫున మీరు అధికారులను ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? అధికారులను ఎందుకు అడుగుతలేరు? 21 లక్షల రూపాయలు ఆ రోజు పని ప్రారంభిస్తున్నామని చెప్పి ఇక్కడ వచ్చి ఫోటోలు వచ్చినాయి, మీడియాలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. సంతోషపడ్డారు పబ్లిక్, కానీ మేము కూడా సంతోషపడ్డాం కొద్దిగా. అరే రోడ్ అవుతుందని చెప్పి, అరే రోడ్ అవుతుంది సంతోషపడ్డా. డిస్పెట్టలేదండి రోడ్ల మీద వచ్చింది. జెడ్పీ రోడ్ అన్న తర్వాత 50 టన్నుల ఎక్కడ పోతుంది? ఏమవుతుంది? కనీసం 2.5 సంవత్సరాల నుంచి ఇటువంటి రోడ్లు కార్పొరేషన్, పాత కార్పొరేషన్ సంబంధించిన ఇటువంటి నాదర్గుట్టు బడంగ్పేటు ఏమవుతుంది? 2.5 సంవత్సరాల నుంచి రోడ్డు. ఆ రోజు పెట్టిన డబ్బులు ఇప్పటి వరకు కూడా పని చెప్పలేని సాధగాని ప్రభుత్వం అయిపోయిందంటే ఏం చేయాలి చెప్పు? ఏమైనా క్వశ్చన్ చేస్తున్నామో 10 సంవత్సరాలు ఏం చేసిరంటారు.
10 సంవత్సరాలు ఏం చేస్తూ ఏం చెప్పండి. చేసినామో చేయలేదు. చెప్పండి, ఒక్క మీకు సంవత్సరం అవకాశం తీసుకొచ్చారా? వచ్చింది, మీరు చెయ్యండి, పని చేయమని అడుగుతున్నాం మేము. ఈ అధికారులను నిలదీయమని అడుగుతున్నాం, ఈ అధికారులను క్వశ్చన్ చేయమని అడుగుతున్నాం, ఈ అధికారులను ఎందుకు పని చేస్తలేరని అడుగుతున్నాం, పబ్లిక్ని ప్రజలని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అడగమంటున్నాం. మిమ్మల్ని మమ్మల్ని కాదు క్వశ్చన్ చేసేది. మీరు ఈ ప్రభుత్వాన్ని అడగండి, ఈ అధికారులను అడగండి, ముఖ్యంగా అధికారుల పాలన ఏం జరుగుతుందో అధికారులను అడగండి. ఎందుకు చేస్తారో అధికారులను అడగండి. ఎందుకు అడుగుతలేరు అధికారులని? వీడికంచాడికి ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. జరిగిందా లేదా చూసుకోండి, ఆధారాలు ఇస్తాం. ఇటువంటి మట్టి పోయాలి, బిల్లు లేవట్టాలి. కంకర పోసిన అని బిల్లు లేవట్టాలి. అంటే 21 లక్షలు కూడా పని అయిపోయిందని బిల్లు లేవట్టారా ఏంది? మరి అర్థమవుతలేదు. ఆ రోజైతే పేపర్లో ఫోటో అయితే వచ్చింది పని ప్రారంభిస్తున్నామని. ఈ ప్రజల తరపున మేము ఒకటే అడుగుతున్నాము, ఈ ప్రజల తరపున ఒకరిని అడుగుతున్నాము. ఎవరిని అడిగినా కానీ మేము ప్రజల కోసం, మా కోసం కాదు. ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని మీరు 21 లక్ష ఏ రోజైతే ప్రారంభిస్తున్నామని చెప్పిర్రో ఆ రోజు అది రోడ్డు ఏపీఎమని అడుగుతున్నాం. ఏపీఎమని అధికారులను అడుగుమంటున్నాం, ఈ అధికారులను అడుగుమంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుమంటున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైన మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరని అడుగుమంటున్నాం. సార్ ఇట్లా రోడ్డు ఉంది, ఇబ్బంది ఉంది, ఈ యొక్క రోడ్డుని త్వరలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చేయమని అడుగుమంటున్నాం. దయచేసి ఇటువంటి చర్యకు నిజంగా కూడా సిగ్గుపడాలి. ఇటువంటి డిస్పెషల్ ఇటువంటి రోడ్ల పైన తెచ్చి పోయడం వలన సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.